నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథెళ్ళ వైసీపీ హయాంలో మంచి చెడ్డలు తప్పప్పులతో పని లేకుండా జగన్ కు వ్యతిరేకమని భావించిన వాళ్ల కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి పోలీసుల జులుం స్వాగతం పలికేది అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసేవారు నోటీసుల మాటే లేదు అనుకుంటే జైల్లో తోసేయడమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది తెలుగుదేశం జనసేన నేతలు కార్యకర్తలనే కాదు జగన్ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు వారికి ఇక భూలోకంలో నరకం చూపించడానికే రక్షక భట్లు ఉన్నారన్నట్లుగా జగన్ హయాంలో అరాచకత్వం రాజ్యమేలింది జగన్ 5 ఏళ్ల హయాంలో అష్ట కష్టాలు పడిన తెలుగుదేశం శ్రేణుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి జగన్ మెప్పు కోసం ఉచ్చ నీచాలు మరిచి మరీ చెలరేగిపోయిన వారిపై చర్యలు ఉంటాయని ఆశించారు అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 6 నెలలు గడిచినా గత పాలనలోని అవినీతి నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న నిరాశ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు అధికారుల పేర్లు నమోదు చేశానంటూ లోకేష్ చూపించిన రెడ్ బుక్ లో ఉన్న వారిపై చర్యలు ప్రారంభం కాలేదు అంతేకాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు అసత్య ఆరోపణలతో చెలరేగిపోయిన వైసీపీల తీరు ఇప్పటికీ మారలేదు దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో అసహనం పెచ్చరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది సరిగ్గా ఈ తరుణంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవి రెడ్డి జగన్ హయాంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికితీశారు అక్కడితో ఆగకుండా ఫైబర్ నెట్ లో దొడ్డిదారిన కొలువులు పొందిన అనర్హుల ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాకుండా జగన్ కోసం తీసిన సినిమాలకు ఫైబర్ నెట్ ద్వారా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందించిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు దారి తప్పిన నిధుల రికవరీ కోసం లీగల్ నోటీసులు కూడా పంపారు అంతేకాకుండా జగన్ ప్రాపకంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా దొడ్డిదారిన అక్రమంగా కొలువులు పొందిన 410 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించారు మరో 200 మందికి ఉద్యోగాల నుంచి ఎందుకు ఉద్వాసన పలకరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఇలా దొడ్డిదారిన ఏపీ ఫైబర్ నెట్ లో కొలువులు పొందిన వారు ఎన్నడూ కార్యాలయానికి వచ్చిన పాపాన పోలేదు కానీ కార్పొరేషన్ నుంచి పెద్ద మొత్తాలలో జీతాలు తీసుకుంటున్న వారే జగన్ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవకతవకలను బయటపెట్టిన చర్యలను ఉపక్రమించి జీవి రెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు జగన్ హయాంలో అవినీతికి పాల్పడిన వారిపై అక్రమాలకు తెగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారిపై కొరడా జులిపించడంలో ఇంకా జాప్యం ఎందుకంటూ లోకేష్ సహా మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది జీవి రెడ్డి మాదిరిగానే అక్రమార్కుల చర్యల విషయంలో వేగంగా స్పందించాలన్న డిమాండ్ పెరుగుతోంది